ఇంట్లో ఉన్న ఐటమ్ వేసి హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చెప్తాను. ఆమ్లా ఒక 5 to 6 తీసుకోవాలి, 10 చిన్న ఉల్లిపాయ, గోరింటాకు, వేపాకు ఒక 20 ఆకులు, తులసి కొంచెం, కరియాపాకు కొంచెం, దాని తర్వాత బ్రింగరాజ్ ఆకు, మందార ఆకులు ఒక 10 to 15 ఆకులు, ఒకరోజు ముందే నానబెట్టేసుకున్న మెంతులు తీసుకున్నాను. దాని తర్వాత బ్లాక్ జీరా ఉంది కదా, అది 2 స్పూన్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఆలోవెరా ఉంది కదా, దాని లోపల ఉన్న జెల్ మాత్రం తీసేసుకోవాలి. దాని తర్వాత మందార పూలు 20 పూలు తీసుకున్నాను. అదంతా మరిగించి చూస్తే చూడండి ఆయిల్ ఎంత బ్లాక్గా వచ్చిందో. ఇది చూసారా, బ్రింగరాజ్ కింగ్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఇది మా టెర్రస్ పైనే ఉంది, తీసేసుకున్నాను. వాష్ చేసుకొని దాని తర్వాత క్లాత్ మీద తడి పోయేంత దాకా ఎండబెట్టాను. చూసారా, ఇది స్టెమ్ గిలితేనే హ్యాండ్స్ చూడండి, ఫింగర్స్ అంతా ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇది కొంచెం ఆకు తీసుకొని మిక్సీలో వేసేసుకొని జ్యూస్ తీసుకొని స్కాల్ప్కి అప్లై చేస్తే వైట్ హెయిర్ ఉంటే కూడా బ్లాక్ అయిపోతుంది. కానీ వెంటనే కాదు, కొన్ని రోజులు ఇవే చెయ్యాలి. ఈ ఆకు దొరకలేని వాళ్ళు పౌడర్ కూడా ఇలా అమ్ముతారు, బయటను తీసేసుకోవచ్చు. కరివేపాకు చూడండి మా టెర్రస్ పైనే వచ్చింది, అది కొంచెం తీసేసుకున్నాను. మందార ఆకు ఉంది కదా, అది మా టెర్రస్ పై నుంచే ఒక 15 ఆకు తీసుకున్నాను. తులసి చూసారా, ఇది కూడా మా టెర్రస్ పై నుంచే కొన్ని ఆకులు తీసేసుకున్నాను. దాని తర్వాత చిన్న ఉల్లిపాయ ఉంది కదా, ఇది మా టెర్రస్లోనే వచ్చింది, అది ఒక 10 తీసుకున్నాను. ఆలోవెరా ఉంది కదా, అది మా టెర్రస్ నుంచే తీసేసుకున్నాను. కట్ చేసుకొని వాటర్లో 1 hour బిఫోర్ వేసేసాను. దాని తర్వాత ఇది చూడండి, ఇలా అంతా తీసేసి జెల్ మాత్రం తీసి ఉంచేసుకోవాలి. మనం గోరింటాకు అన్ని ఆకులు కూడా వాష్ చేసుకొని క్లాత్ మీద ఎండబెట్టేసుకొని తడి పోయిన తర్వాత వేయాలి. చూడండి, ఈ ఫ్లవర్ ఉంది కదా మందార పూలు, ఓన్లీ పెటల్స్ మాత్రమే తీసుకోవాలి, మిగతాదంతా పడియాలి. ఐరన్ కడాయి పెట్టేసి మనం ఆయిల్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఐరన్ కూడా ఆయిల్ దిగడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మీరు ఇంట్లో చేసుకున్న ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పారాషూట్ ఆయిల్ అయినా తీసి యూస్ చేసుకోవచ్చు. నేను 1 లీటర్ ఆయిల్ యూస్ చేసి చేశాను, మీరు 1/2 లీటర్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత చూసారా, ఇది బ్లాక్గా ఉంది కదా, బ్రింగరాజ్ మిక్సీ చేసి వేశాను, అందుకే బ్లాక్గా ఉంది. సో ఇది బ్లాక్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మెంతులు ఉంది కదా నానబెట్టేసుకున్నది, అది వేసేసుకున్నాను. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఆమ్లా ఉంది కదా, కచ్చాపిచ్చగా దంచి వేసేసుకున్నాను. దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంది, దానివల్ల హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, హెయిర్ లాస్ కూడా లేకుండా చూసుకుంటుంది. దాని తర్వాత అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఆనియన్ ఉంది కదా, అది కచ్చాపిచ్చగా దంచి వేసేసుకోవాలి. దీంట్లో సల్ఫర్ అండ్ కెరాటిన్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. ఆలోవెరా మనం జెల్ తీసుకున్నాం కదా, అది వేసేసుకున్నాను. అది వచ్చి మాయిశ్చరైజింగ్ ద హెయిర్కి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అది కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి, హెయిర్ లాస్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది. మందారాకు ఉంది కదా, ఇది వచ్చి కండిషనర్గా పనిచేస్తుంది. చూడండి, అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. తులసి కొంచెం వేసేసుకోవాలి, అది డాండ్రఫ్ లేకుండా చూసుకుంటుంది. దాని తర్వాత ఇది గోరింటాకు ఉంది కదా, అది వేసేసుకున్నాను. అది వచ్చి కండిషనర్గా హెల్ప్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఇది ఉంది కదా కరివేపాకు, అది వేసేసుకున్నాను. దాంట్లో బీటా కెరోటిన్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది, న్యూ హెయిర్స్ అంతా వస్తుంది, రీజనరేట్ ద న్యూ హెయిర్ అండి. దాని తర్వాత వేపాకు ఉంది కదా, అది వేసేసుకున్నాను. దానివల్ల పేర్లంతా రాదు, దాని తర్వాత వూండ్స్ ఏదైనా రాకుండా చూసుకుంటుంది, డాండ్రఫ్ కూడా రాదండి. దాని తర్వాత బ్లాక్ జీరా ఉంది కదా, అది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది, ప్రివెంట్ ద హెయిర్ లాస్ అండి. అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయ్యిందే అండి. ఏరి అంటే కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ లాస్ అవ్వకుండా చూసుకుంటుంది, కండిషనర్గా దాని తర్వాత మాయిశ్చరైజర్గానే పనిచేస్తుంది. మనం వేసిన ఐటమ్స్ అంతా అలాగే ఉంటుంది. అన్నీ కూడా ఇది ఎంత వేయడం వల్ల హెయిర్ కూడా బాగా థిక్గా, లాంగ్గా, స్ట్రెంగ్త్గా ఉంటుంది. తర్వాత ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటే కూడా, వైట్ హెయిర్ వస్తే కూడా ఇది అప్లై చేయడం వల్ల లైట్గా అలా అలా చేంజ్ అయ్యి వచ్చేస్తుంది. మనకి ఆకు అంతా దొరకకపోతే ఇలాంటి ప్యాకెట్స్లో పౌడర్గా అమ్ముతారు, మీరు అది కూడా తీసుకొని వేసుకోవచ్చు. దాని తర్వాత మందార పూలు ఉంది కదా, రేకులంతా తీసాం కదా, అదంతా బాగా బాయిల్ అయ్యి క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇది వేసేసుకోవాలి.
ఇది బ్రింగరాజ్ పౌడర్ అండి, ఎల్లో ఫ్లవర్ ఉంది కదా, అది వల్ల నేను ఉంది కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. ఆప్షనలే, ఇది వేయాలని కూడా లేదు మనం, ఎందుకంటే బ్రింగరాజ్ వేసుకున్నాం కదా. దాని తర్వాత చూడండి అలా కలుపుతూ ఉండాలండి. ఇది హెయిర్ ఆయిల్ అవ్వడానికి ఎలాగో 40 to 50 మినిట్స్ కానీ 1 అవర్ కానీ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పట్టేసి అలా కలుపుతూ ఉండాలి. చూడండి అలా అలా కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చూసారా ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇది వచ్చి కొన్ని ఐటమ్స్ వచ్చి మనం జలుబు రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు కావాలంటే దాంట్లో పెప్పర్, దాని తర్వాత లవంగాలు ఉంది కదా, అది ఒక 20 వేసుకోవచ్చు. లవంగాలు వచ్చి వేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుందండి. చూడండి అది కొంచెం వేసుకున్నాను. పెప్పర్ లేదు కాబట్టి పెప్పర్ పౌడర్ ఉంది, అది వేసేసుకున్నాను. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను. చూసారా బ్లాక్ అయిపోయింది, ఎంత ఆయిల్ తగ్గిపోయిందో చూసారా. 1 లీటర్ 1/2 లీటర్ అయిపోయింది కదా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దాని తర్వాత 2 డేస్ అలాగే వదిలేసాను. దాంట్లో ఐరన్ కడాయి వల్ల దాంట్లో ఉన్న ఐరన్ కూడా ఆయిల్లో దిగుతుంది, అది కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది కదా అనేసి. దాని తర్వాత 2 డేస్ తర్వాత ఒక క్లాత్ పెట్టేసి వడిగట్టేసి ఒక బాటిల్లో వేసి ఉంచేసుకున్నాను. 3 to 4 డేస్ అప్లై చేసుకోవచ్చండి వారానికి. దాంతో ఇది కూడా మీరు ఆమ్లా అండ్ కరివేపాకు వేసుకొని జ్యూస్ కూడా రోజు తాగొచ్చు. అది కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్ అవుతుందండి.